హలో గైస్, టిల్లు అన్న అయితే మళ్ళీ వచ్చేసాడు. డిజిటల్తో బ్లాక్ బస్టర్ సక్సెస్ తీసుకున్న సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ గా టిల్లు స్క్వేర్ తో మన ముందుకు వచ్చేసాడు. ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. ప్రొడ్యూసర్ వంశీ అయితే దీంట్లో కథాకాకరగా ఏమీ లేదు, కొన్ని సీన్స్ చేసి అన్ని జాయిన్ చేసి రిలీజ్ చేసామని చెప్పేశాడు. కానీ మనకు తెలిసిన స్టోరీ ఇది, డీజే టిల్లులో ఉన్న స్టోరీ ఇది. లిల్లీ అనే ఒక అమ్మాయి ట్రాప్ లో పడి ఎలా తప్పించుకున్నాడని అదే మూవీ స్టోరీ. అండ్ మన తెలుగులో సక్సెస్ఫుల్ సినిమాకి సీక్వెల్స్ అంటే చాలా మంది అయితే భయపడుతుంటారు. సీక్వెల్స్ స్టార్ డైరెక్టర్లే సీక్వెల్ తో యావరేజ్ మూవీ అని పేరు తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు సిద్ధు అయితే టిల్లు స్క్వేర్ తో మన ముందుకు వచ్చేసాడు. ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. అండ్ డీజే టిల్లులో వాడిన డైలాగ్స్, క్యారెక్టరైజేషన్స్ అన్ని ఉంటాయి. దాదాపు డీజే టిల్లులో ఉన్న డైలాగ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. కొన్ని మార్పులు చేర్పులు చేశారు అంతే. అండ్ సిద్ధు క్యారెక్టర్ అయితే మూవీకే హైలైట్ అని చెప్పుకోవాలి. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్ లో బాగానే చేశారని చెప్పుకోవచ్చు. సినిమా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్ గా ఉందని అనుకోవచ్చు. అండ్ మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ మ్యూజిక్ అయితే ప్రతి సాంగ్ గానీ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అలా గుర్తుండిపోయేలా ఉంది. మ్యూజిక్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. అండ్ సిద్ధు అండ్ అనుపమ రొమాంటిక్ సీన్స్ కూడా బాగుంటాయి. అండ్ నెగిటివ్ పాయింట్స్ వచ్చేస్తే సేమ్ స్టోరీ, డిజిటల్ స్టోరీ అండ్ టిల్లు స్క్వేర్ స్టోరీ అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంటది సినిమా స్టోరీ మొత్తం. అండ్ మీరు ఈ మూవీని చూడాలంటే మీరు డిజిటల్ మూవీ చూస్తే ఆ మూవీ మీకు నచ్చితే ఈ మూవీ కూడా డెఫినెట్ గా మీకు నచ్చేస్తుంది. చాలా మంది అడుగుతారు డిజిటల్ బాగుందా టిల్లు స్క్వేర్ బాగుందా అని అంటే రెండు సేమ్ అని చెప్పొచ్చు. నేనైతే రెండు సేమ్ అనే చెప్తా. ఎందుకంటే సేమ్ అదే స్టోరీ లైన్, అదే క్యారెక్టరైజేషన్, అయ్యే డైలాగ్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ తగ్గదు, రెండిట్లలో సేమ్ ఉంటుంది. మీరు ఈ వీకెండ్ మంచి కామెడీ ఎంటర్టైనర్ చూద్దాం అనుకుంటే ఈ మూవీ డెఫినెట్ గా చూసేసేయండి. మంచి ఎంటర్టైనర్. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూస్తే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు డీజే టిల్లు సినిమా చూసారా? మీకు ఏ డైలాగ్ అంటే దాంట్లో బాగా ఇష్టం కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.